ప్రభుదినంలో ఆరాధన చేరువచ్చినటువంటి సహోదరి సహోదరులకు పిల్లలకు మన ప్రభు యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. గత కొద్ది వారాలుగా మనము అపోస్తుల బోధ గురించినటువంటి విషయాలు గ్రంథంలోంచి పరిశీలన చేస్తూ ఉన్నాము. అపోస్తుల బోధ క్రైస్తవ విశ్వాసానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో మనం గ్రంథంలోంచి ఈరోజు పరిశీలన చేద్దాము. ఒక క్రైస్తవుని యొక్క విశ్వాసం, ఫెయిత్ ఆఫ్ క్రిస్టియన్ అని ఆలోచన చేస్తే అపోస్తుల బోధన అనుసరించి క్రైస్తవుని యొక్క విశ్వాసము లేఖనానుసారంగా అంటే గ్రంథానుసారంగా దేవుని యొక్క వాక్యానుసారంగా మాత్రమే అది అధికారపూర్వకంగా ఇవ్వబడిందనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే క్రీస్తు యేసు యొక్క రక్తములో కొనబడిన దేవుని యొక్క ఇంటిలోకి ప్రవేశించుంటారో వారికి ఆధారం ఏంటంటే విశ్వాసంలో నిలకడగా ఉండడానికి లేఖనాలు మాత్రమే ఆధారం. క్రీస్తు సంఘంలో అపోస్తుల బోధ మరియు దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క లేఖనాలు మాత్రమే ఆధారం. ఇవి కాకుండా మనుషుల యొక్క కల్పనా కథలో లేకపోతే మనుషుల యొక్క ఆలోచనలో ఈ యొక్క సంఘంలో ఉండవనేది మనం గ్రంథానుసారంగా ఆలోచన చేయొచ్చు. క్రైస్తవుడు యొక్క విశ్వాసాన్ని మనం ఆలోచన చేస్తే దీనికి కావాల్సింది ఏంటంటే దీనికి పూర్తి అధికారము, విశ్వాసానికి పునాది దేవుని యొక్క లేఖనాలు మాత్రమే. ఈ లేఖనాలు లేకుండా ఏది కూడా జరగదు. ఎందుకంటే నీ విశ్వాస ప్రయాణము కొనసాగాలంటే లేఖనాలను ఆధారం చేసుకుని మాత్రమే ఉంటుందని గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఈ యొక్క లేఖనాలు ఏ విధంగా నీకు ఉపయోగపడతాయి నీ విశ్వాస జీవితంలో ఆలోచన చేస్తే అపోస్తలుడు పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు మనం పరిశీలన చేస్తే అపోస్తలుడు పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు మనం పరిశీలన చేస్తే దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము, దైవావేశం వల్ల కలిగినటువంటి ప్రతి లేఖనము అనగా ఈ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట దైవావేశం వల్ల కలిగింది. అంటే దేవుని యొక్క అనుమతి ద్వారానే ఇందులో లిఖించబడ్డాయనే విషయాన్ని ఆలోచన చేయాలి. ఎందుకు మనము ఈ యొక్క బైబిల్లోని మాటల్ని ప్రామాణికంగా, అధికారికంగా విశ్వాస జీవితానికి మనము మూలమని ఆలోచన చేస్తున్నామంటే ఇది దైవావేశం వల్ల కలిగినటువంటి లేఖనాలు, దేవుని యొక్క మాటలు. ఈ దైవావేశం వల్ల కలిగినటువంటి ఈ లేఖనము ఎందుకు ఉపయోగపడుతుందో మనం ఆలోచన చేస్తే ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైంది. క్రీస్తు యేసు యొక్క రక్తంలో కడుగుబడినటువంటి విశ్వాస జీవితము కొనసాగాలి అంటే ఈ విషయాలన్నింటిలో నీవు ఏమై ఉండాలి? ప్రతి స్టెప్లో నువ్వు పాస్ అవుతా పోతూ ఉండాలి. ప్రతిదానికి నీకు ఏమి కావాలంటే దేవుని యొక్క వాక్యం కావాలి, లేఖనాలు కావాలి. ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే ఉపదేశించుటకు, నువ్వు ఏ మార్గాల్లో నడవాలో, ఏ విధంగా నీ జీవితం ప్రయాణం ఉండాలో ఆ మార్గాలన్నీ తెలియజేసే ఉపదేశానికి, మరియు నువ్వు మార్గాలు తప్పినప్పుడు నిన్ను ఖండించడానికి. నువ్వు మార్గం తప్పి నడుస్తూ ఉంటే నిన్ను ఖండించేది కూడా దేవుని యొక్క వాక్యమే. అందువల్ల క్రీస్తు సంఘంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నీ విశ్వాస యాత్ర కొనసాగించుకోవడానికి దేవుని యొక్క వాక్యం అవసరమైంది. మరియు తప్పు దిద్దుటకు, నువ్వు ఒకవేళ పొరపాటు తప్పు జరిగిస్తే ఆ తప్పు దిద్దేది కూడా దేవుని యొక్క వాక్యమే. దేవుని వాక్యము నీ యొక్క తప్పును దిద్దుతూ ఉంటుంది. మరియు నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైంది. నీతి యందు శిక్ష. నీతి యందు శిక్ష అంటే దేవుని యొక్క నీతిని అక్కడ పెడతాము, నువ్వు చేసిన తప్పిదాన్ని అక్కడ పక్కన పెట్టినప్పుడు నీకు స్పష్టంగా ఏం కనబడతా ఉంటుంది? నేను ఏం తప్పు చేశానో నాకు అర్థమైపోతూ ఉంటుంది. దేవుని నీతిని పక్కన పెట్టుకొని ఆ నీతికి మనము సరిగా ఉన్నామా లేదనేది మన క్రాస్ చెక్ చేసుకోవడానికి దేవుని లేఖనాలు ఉపయోగపడుతూ ఉంటాయి. అందుకోసము ఇది దేవుని యొక్క వాక్యం ఎటువంటిదంటే ఈ యొక్క లేఖనాలు నీకు సంపూర్ణంగా నీ జీవితానికి అన్ని విషయాల్లో ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఎక్కడ కూడా ఇది తక్కువని ఆలోచన చేయడానికి ఛాన్స్ లేదు.
కారణం ఏంటంటే ఇందులోని మాటలు దైవావేశం వలన కలిగినవి. ఒకవేళ మనుషులు వేరేగా ఆలోచన చేస్తారేమని ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఈ లేఖనాలు ఏ విధంగా వచ్చాయో వాటిని కూడా వివరించడం జరిగింది. మనం చూస్తే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు చూస్తే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఈ గ్రంథంలోని మాటలు ఊహను బట్టి రాలేదు. ఎందుకు ఈ లేఖనాలకి అథారిటీ ఆఫ్ స్క్రిప్చర్స్ అని అన్నారు అంటే, ఎందుకు అంత అధికారం ఇవ్వబడిందంటే, ఇది మనుష్యుల ఊహను బట్టి కలగలేదు, ఇది దేవుని ద్వారా మాత్రమే ఇవ్వబడింది. మనం చూస్తే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకుని వలన, ఏలైనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు. మనుషులు ఒకవేళ ఆలోచన చేసి వారికి అవసరమైంది, వారికి కావాల్సింది మార్పులు చేర్పులు చేసుకునే వాతావరణం కాదు ఇది. మనకు తెలుసు, మన రాజ్యాంగం ఉంటుంది, మన కాన్స్టిట్యూషన్ ఉంటుంది. కాన్స్టిట్యూషన్ ఏ విధంగా మార్చబడతా ఉంటుంది, రాజ్యాంగంలోని నిబంధనలు ఏం చేసుకోవచ్చు, మెజారిటీని బట్టి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. మన భారత రాజ్యాంగాన్ని చాలాసార్లు, అనేకసార్లు మార్పులు చేర్పులు చేశారు. కారణం ఏంటంటే, ఆ మనుషులు అక్కడ దాన్ని నిర్ణయించే కౌన్సిల్ ఎవరైతే కూర్చుంటారో వారు మార్పులు చేర్పులు చేసేదానికి ఉంటుంది. కానీ ఈ గ్రంథంలో ఎవరు కూడా మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం లేదు. క్రీస్తు సంఘము దేవుని యొక్క లేఖనాలపైన ఆధారపడి ఉంది. అథారిటీ ఆఫ్ స్క్రిప్చర్స్ అన్నారు. అంటే దేవుని లేఖనాలు మాత్రమే మనము విశ్వసించాల్సిన అవసరం ఉంది. మన యొక్క విశ్వాసము దేవుని యొక్క లేఖనాలపైన ఆధారపడి ఉంది. అందువల్ల ఏలైనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ యొక్క పుస్తకాన్ని మనం ఆలోచన చేస్తే, పేతురు రాసిన 2వ పత్రిక అన్నాము. పేతురు రాశాడంటే కాదు, పేతురు చేత పలుకబడిందంతే. ఎలా పలుకబడిందంట, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. ఎవరు పలికారో వాళ్ళ పేరు అక్కడ ఉంది, అంతేగాని ఇందులో వారి మాటలు కాదు ఇవి. ఇది మనుషుల ఇచ్చను బట్టి, వారి కోరికలను బట్టి, లేకపోతే వాళ్ళ హృదయంలోని ఆలోచనలను బట్టి ఈ లేఖనాలు తయారు కాలేదు. అందువల్ల క్రైస్తవుని యొక్క విశ్వాసము, క్రీస్తు సంఘములోని సభ్యుని యొక్క విశ్వాసం ఏ విధంగా ఉంటుందంటే, ఆ విశ్వాసము లేఖనాలను ఆధారం చేసుకుని ఉంటుంది. దేవుని యొక్క గ్రంథం అనేటువంటి ఈ బైబిల్ని మాత్రం ఆధారం చేసుకుంటుంది, మనుషులని ఆధారం చేసుకోదు. అందువల్ల ఈ లేఖనాలని మనం పరిశీలన చేసేటప్పుడు, దేవుని గ్రంథాన్ని మనం చదివేటప్పుడు, ఈ గ్రంథంలోని విషయాలు మన విశ్వాసానికి పునాదిగా నిలబడతా ఉన్నాయి. ఇది మర్చిపోవద్దు. లోకంలో అనేక మంది అనేక రకాల ఆలోచనలతో వారి యొక్క చట్టాలని రూపొందించుకొని చేస్తూ ఉంటారు. కానీ అపోస్తల బోధ క్రమం ప్రకారము క్రీస్తు సంఘము నడిపించబడేది లేఖనాలను ఆధారం చేసుకుని. ఈ స్క్రిప్చర్స్ అన్నీ కూడా మనకు సఫిషియెంట్గా ఇవ్వబడ్డాయంట. అంటే ఈ లేఖనాలన్నీ కూడా నువ్వు ఏ సమస్య వచ్చినా, ఏ విధంగా నీకు పరిస్థితులు ఉన్నా కానీ వాటన్నిటి నుంచి దాటుకోవడానికి బైబిల్లో నీకు సమాధానాలు దొరుకుతాయి. నీ ప్రతి ప్రశ్నకు బైబిల్లో సమాధానం ఉంది. దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తూ ఉంటాడు. ఎక్కడ కూడా కాకపోతే నువ్వు తరచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ లేఖనాలని పరిశీలన చేయాలి, పరిశోధించాలి. బెరయ పట్టణస్థులు ఏ విధంగా పరిశోధించారో డీప్ రీసెర్చ్ చేయాలి. ఎలా చేయాలి? లోతుల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఆ విధంగా జరిగిస్తారో అప్పుడు ఈ లేఖనాలు మనకు అర్థమవుతాయి. మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితము వాక్యానుసారమైందై ఉండాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా మనుషులు కల్పించినటువంటి విషయాలు, లేకపోతే మనుషులు చేసుకున్నటువంటి నిబంధనల ద్వారా రాదు. మరియు రెండవ విషయాన్ని మనం ఆలోచన చేస్తే, రక్షణ అనేది కూడా ఏ విధంగా వచ్చిందంటే, విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. విశ్వాసము ద్వారా కృపచేతనే. ఎవరెందు విశ్వాసము? దేవుడు తన కుమారుడు క్రీస్తు ప్రభువు వారిని ఈ భూమి మీదకు పంపించారు. ఆయన నా పాపం నిమిత్తము ఆయన సిలువలో మరణమయ్యి నా కొరకు ప్రాణం పెట్టాడు. నేను పొందాల్సిన శిక్ష ఆయన పొందాడు అని నువ్వు విశ్వసించాల్సిన అవసరం. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. మనం చూస్తే సాల్వేషన్ బై గ్రేస్ త్రూ ఫెయిత్ అండ్ ఒబీడియన్స్ ఆఫ్ స్క్రిప్చర్స్.
మనం ఆలోచన చేయాల్సింది అది రక్షణ ద్వారానే. మనం ఒకసారి చూస్తే ఏ విధంగా మనము రక్షించబడ్డామో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలను మనం చూస్తే బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అన్నాడు అనమాట. ఒకసారి చూస్తే మనము క్రీస్తునందు మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడినారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని వరము, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, అది గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని కూడా అన్నారు అనమాట. దేవుని వరమే, ఇది మీ వలన కలిగేది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగేది కాదు కనుక ఎవడను అతిశయపడ వీలులేదు. రక్షణ అనేది అపోస్తలుల బోధ ప్రకారము రక్షణ అనేది విశ్వాసము ద్వారానే. క్రైస్తవుడు దేని యందు విశ్వాసం ఉంచాలంటే నీవు పొందినటువంటి రక్షణ అది నీ కష్టార్జితము కాదు, లేకపోతే నీవు అనుకుంటే అది సాధించగలిగేది కాదు. అది ఏ విధంగా వచ్చిందంటే అది విశ్వాసము ద్వారా కృపచేతనే. ఎవరి యందు విశ్వాసము? దేవుడు ఆయన కుమారుని భూమి మీదకు పంపించాడు. ఎవరైతే ఆయన నామముందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవం పొందుతారు. ఆ విశ్వాసం. అందువల్ల క్రైస్తవుని యొక్క విశ్వాస జీవితంలో రక్షణ అనేది ఒక భాగమైనది. ఈ రక్షణ విశ్వాసము ద్వారానే అంట. పేతురు రాసిన యాకోబు రాసిన పత్రిక, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17 వచనం మనం పరిశీలన చేస్తే, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17 వచనం చూస్తే, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నా క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరుతుందని చెప్పును. విశ్వాసము క్రియలతో కలిసి ఉండాల్సిన అవసరమైంది. నీ విశ్వాసం క్రియలతో ఉందా? రక్షించబడాలి అంటే నీ విశ్వాసం ఎలా ఉండాలి? క్రియలతో కనపడాల్సిన అవసరం ఉంది. క్రియలంటే నీ హృదయంలో మార్పు. నువ్వు రక్షించబడ్డానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి దాన్ని నువ్వు అంగీకరించాల్సిన అవసరం ఉంది. ఈ మార్పు అంటే మారు మనస్సు. మారు మనస్సు లేకుండా నీకు రక్షణ అనేది లేదని బైబిల్ తెలియజేస్తూ ఉంది. అపోస్తలుల బోధ క్రమం ప్రకారము మారు మనసు పొందకుండా నువ్వు రక్షించబడేదానికి అవకాశమే లేదు. మనం ఒకసారి చూస్తే అపోస్తలుల కార్య గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనంలో జరిగినటువంటి అక్కడ జరిగిన సంఘటన చూస్తే, అక్కడ ఉన్నటువంటి యూదులు పేతురును అడుగుతా ఉన్నారు, మేము ఏ విధంగా ఏం చేయాలి? ప్రస్తుతం మా పరిస్థితి ఏంటి? మేము సిలువకి క్రీస్తుని అప్పజెప్పేశాము, అది మాకు తెలియదు. ఇప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకున్న ఈ సువార్తను బట్టి రక్షించబడ్డానికి మేమేం చేయాలన్నప్పుడు పేతురు మాట్లాడుతున్నాడు. పేతురు, మీరు మారు మనస్సు పొంది, మారు మనస్సు, నీ విశ్వాసము సువార్తను నమ్మావు, నువ్వు విశ్వసించావు, క్రీస్తు నా కొరకు చనిపోయాడని నీవు ఆలోచన చేశావు. కానీ అక్కడితో ఆగిపోతే నీ విశ్వాసం అక్కడితో ఆగిపోతూ ఉంటుంది. కానీ అది క్రియారూపంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఆ క్రియ ఏంటంటే మారు మనస్సు. ఏం చెప్తున్నాడు ఆయన? మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది. అది క్రియల్లో చూపించాలి. మారు మనసు పొంది నువ్వేం చేయాలి? పాప క్షమాపణ నిమిత్తం నీ స్థితి గమనించావు. స్థితి గమనించిన తర్వాత రక్షించబడాలి అంటే, నేను రక్షణలోకి రావాలి అంటే నాకు కృప చేతనే, విశ్వాసం చేతనే నేను రక్షించబడుతున్నానని తెలిసినప్పుడు, దేవుని కృప నీ దగ్గరకు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టాడనే విషయము నీ చెవులకు వినబడి నీ హృదయాన్ని తాకినప్పుడు నువ్వేం చేయాలి? అది కార్యరూపంలో చేయాల్సిన అవసరం ఉంది. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. గిఫ్ట్ ఆఫ్ గాడ్ వస్తా ఉంది మీ దగ్గరికి. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మనే వరము గిఫ్ట్గా మీకు ఇవ్వబడతా ఉంది. ఎప్పుడైతే ఆ గిఫ్ట్ మనకు వచ్చిందో మనము రక్షణలోకి మనం ప్రవేశించాము. ఈ రక్షణలోకి ప్రవేశించిన వ్యక్తి ఏం చేయాలంటే, ఈ విశ్వాసం ఎటువంటిదంటే క్రైస్తవ విశ్వాసం అపోస్తలుల బోధన అనుసరించి కేవలము నేను మారు మనసు పొందాను, పాప క్షమాపణ పొందానంటే కాదు, కానీ దాన్ని కార్యరూపంలో చూపించాలి. అదే బాప్తిస్మము. యేసు నామమున పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలి. ఈ బాప్తిస్మం అనేది రక్షించబడిన వ్యక్తికి సూచనగా ఉంది. బాప్తిస్మం లేకుండా ఏ వ్యక్తి కూడా రక్షించబడలేడు.
ఒకవేళ ఆలోచన చేయొచ్చు, నేను మంచిగా ఉన్నాను, నేను మంచి కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నాను, దేవుని సువార్త కూడా విన్నాను, వినిన తర్వాత నేను నా పాప స్థితిని మొత్తము మార్చుకొని జాగ్రత్తగా బ్రతుకుతున్నానంటే కూడా దేవుడు నిన్ను అంగీకరించడు. దేవుడు నిన్ను అంగీకరించాలంటే అపోస్తుల బోధ క్రమంలో ఏం చేయాలంటే బాప్తిసం తీసుకోవాలి. ఈ బాప్తిసం అనే కార్యక్రమం ఏ విధంగా ఉంటుందని మనం ఆలోచన చేస్తే, ఈ బాప్తిసం లేకుండా నీకు రక్షణ లేదు. విశ్వాస జీవితంలో బాప్తిసం అనేది ఒక స్పెషల్ స్టెప్ అన్నమాట, ఒక ప్రత్యేకమైనటువంటి మెట్టు. అంటే ఇది నిన్ను దేవుని ఇంటిలోకి ప్రవేశించడానికి ఎంట్రీ లాంటిది అన్నమాట. ఇది ద్వారం లాంటిది. ఈ బాప్తిసం తీసుకున్న తర్వాతే జరుగుతుంది. నువ్వెంత మంచివాడువైనా, నువ్వెంత గొప్ప కార్యాలు చేస్తున్నా, ఎంత గొప్ప వ్యక్తివైనా కానీ నీకు బాప్తిసం అవసరమైంది. అందుకోసమే మారు మనసు అనేది, బాప్తిసం అనే ఈ రెండింటిని కార్యరూపంలో నీ క్రియల రూపంగా చూపించాల్సిన అవసరం ఉంది. ఈ బాప్తిసం తీసుకున్న వ్యక్తులు ఏం చేయాలంటే పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకుని దేవునింటిలోకి ప్రవేశించడానికి నెక్స్ట్ స్టెప్ ఆలోచన చేయాలి. ప్రభువారు తన శిష్యులకు ఆజ్ఞ ఇచ్చింది ఒకసారి మనం పరిశీలన చేస్తే, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని చూస్తే, సువార్త వినిన తర్వాత చేయవలసిన కార్యక్రమాన్ని ప్రభువారు తన శిష్యులు చెప్తా ఉన్నాడు. 16వ వచనంలో, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నీవు రక్షించబడాలి అంటే నమ్మాలి, విశ్వసించాలి. క్రైస్తవునికి విశ్వాసం ఏంటంటే క్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాడు. నువ్వు నమ్మాలి. నమ్మిన తర్వాత ఈ సువార్త నమ్మి, ఎవరైతే నీకు ఈ సువార్త తీసుకొస్తారో ఆ సువార్త నమ్మి ఏం చేయాలంట, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. సువార్త నీకు వచ్చినప్పుడు నువ్వు నమ్మితే నీకు రక్షణ, నమ్మకపోతే ఒకరోజు శిక్ష ఉంది, మర్చిపోవద్దు. ఈ రక్షణ అనేది, ఇది బాప్తిసం అనేది రక్షించబడ్డావని దేవుని ఇంటిలోకి ప్రవేశించడానికి ఇది ఒక మెట్టులాగుందన్నమాట. ఈ రక్షణ, ఈ బాప్తిసంలోకి వచ్చే మనుషులు ఏ విధంగా ఉంటారంటే, వారు కొన్ని విషయాల్ని స్పష్టంగా తమ హృదయంలో నిశ్చయించుకున్న తర్వాతే ఈ యొక్క బాప్తిస కార్యక్రమం జరుగుతుంది, ఈ రక్షణ అనేది జరుగుతుంది. నువ్వు రక్షించబడాలంటే ఈ బాప్తిసము ఇంత ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు నువ్వు ఏమని ఆలోచన చేయాలో చూస్తే, రోమపత్రిక 6వ అధ్యాయము, నీ బాప్తిసం అనేది క్రీస్తు ప్రభువారి యొక్క శిలువతో ముడిపడి ఉంది. క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణంతో నీ యొక్క బాప్తిసం అనే కార్యక్రమం ముడిపడి ఉందని ఇక్కడ గ్రంథం తెలియజేస్తుంది. రోమపత్రిక 6వ అధ్యాయం మనం పరిశీలన చేస్తే 6వ అధ్యాయము 3వ వచనం చూస్తే, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా. బాప్తిసము దేంతో పోల్చబడింది? క్రీస్తు యొక్క మరణంలోకి. క్రీస్తు ప్రభువారు మన పాపల నిమిత్తమైన మరణించారు. క్రీస్తు యొక్క మరణంలో, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరం ఆయన మరణంలోకి బాప్తిసం పొందమని మీరు ఎరుగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లోని ఎలాగో లేపబడనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా ఏం జరిగిందంట, పాతి పెట్టబడితిమి, సమాధి చేయబడ్డాం. పాతి పెట్టబడ్డం అంటే సమాధి చేయబడ్డాం. బాప్తిస కార్యక్రమం దేనికోసము? సమాధి చేయబడాలి. ఏం సమాధి చేయబడాలి? పాప పురుషుడు సమాధి చేయబడాలి. నీ యొక్క పాప పురుషుడు సమాధి చేయబడి దాని తర్వాత క్రొత్త జన్మగా నువ్వు బయటకు రావాల్సిన అవసరం ఉంది. అందువల్ల క్రీస్తు ప్రభువారు ఏ విధంగా సిలువలో మరణం ఉంది, సమాధి చేయబడి ఆయన పునరుద్ధరణే లేచాడో దానికి సాదృశ్యంగానే బాప్తిసం కూడా ఉంది. ఈ బాప్తిసము నీళ్లలో నీ పాప పురుషుడు పాతి పెట్టబడతాడు. పాతి పెట్టబడి ఏం జరుగుతుంది? దాని తర్వాత క్రొత్త సృష్టిగా నూతన జీవంతో నీవు బయటకు వస్తూ ఉంటావు. దీనికోసము బాప్తిసాన్ని ఏమన్నారంటే ముంచడం అన్నారు. ఎక్కడ ముంచడము? నీళ్లలో ముంచడము. ఈరోజు మనం చూస్తే బాప్తిసము అనే ప్రాక్టీస్, రకరకాల ప్రాక్టీసెస్ ఉన్నాయి ఈ లోకంలో. బాప్తిసము ఎలా ఆలోచన చేస్తున్నారంటే నీటిలో ముంచడం అనే కార్యక్రమాన్ని పక్కన పెట్టేసి నీళ్లు చిలకరించే బాప్తిసం.
లేకపోతే కేవలము జెండా కింద ప్రమాణం చేసే బాప్తిసం. అసలు కొందరు బాప్తిసమే అక్కర్లేదనుకునే పరిస్థితి. కానీ బైబిల్ అయితే ఏం చెప్తా ఉందంటే, అపోస్తల బోధక్రమంలో నువ్వు సువార్త వినాలి, వినిన తర్వాత మారు మనసు పొంది, విశ్వాసం ఇచ్చి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవాలి. మనం చూస్తే అపోస్తల కార్యగ్రంథం 10వ అధ్యాయంలో కొర్నేలు అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు. కాకపోతే అతడు దేవుని యొక్క జ్ఞానం లేదు అతనికి, కానీ దేవుని యందు విశ్వాసం ఉంది. ఎంత విశ్వాసం అంటే ఆయన కాదు, ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని క్రమంలో నడిచేవారు, దాన ధర్మాలు చేసేవాడు. చివరికి అతని గురించినటువంటి రిపోర్ట్ కూడా దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుని దగ్గర నుంచి ఆయనకి మళ్ళా కూడా రిప్లై వచ్చింది. ఎటువంటి రిప్లై అంటే, నీ యొక్క కార్యాలన్నీ కూడా రికార్డ్ అవుతూ ఉన్నాయి, నీ గురించి చాలా మంచిగా ఉంది, కానీ రక్షణ పొందడానికి ఒక మార్గం ఉంది. ఆ మార్గము, ఆ ప్రాసెస్లో మాత్రమే నువ్వు రావాల్సిన అవసరం ఉంది. రక్షణ పొందాలంటే నువ్వు ముందుగా సువార్త వినాలి, సువార్త యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన తర్వాత మారు మనసు పొంది అప్పుడు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవాలి అన్నప్పుడు పేతురు ద్వారా ఆ సమాచారము ఎప్పుడైతే కొర్నేలికి చేరిందో, కొర్నేలి సంపూర్ణంగా దానికి ఒబే అయ్యాడు. అంటే దానికి విధేయత చూపించాడు. ఎప్పుడైతే విధేయత చూపించాడో అతని కుటుంబం అంతా కూడా రక్షించబడింది. దాని తర్వాత వారు బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకోవాలంటే నువ్వు ఏం చేయాలో ఆలోచన చేసుకోవాలి. దాని తర్వాత వారు బాప్తిసం తీసుకున్నారు. ఈ యొక్క ప్రాక్టీసెస్లో మనం చూస్తే సువార్త లేకుండా బాప్తిసం లేదు, రక్షణ లేదు. నీటిలో ముంచబడకుండా దాన్ని బాప్తిసం అనరు. మనం చూస్తే అపోస్తల కార్యగ్రంథంలోనే 8వ అధ్యాయంలో ఒక సంఘటన మనకు కనబడుతుంది. ఒకసారి చూద్దాము. అపోస్తల కార్యగ్రంథము 8వ అధ్యాయంలో నపుంసకుడైనటువంటి ఆ మంత్రి వెళ్తూ ఉన్నాడు. యెరూషలేముకి దేవాలయానికి ఆరాధన చేస్తూ వెళ్తూ, ఆయన వెళ్ళి వస్తూ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, యెషయా గ్రంథాన్ని తీసి చదువుతూ ఉన్నాడు. అప్పుడు దేవుని ఆత్మచేత నడిపించబడినటువంటి ఫిలిప్పు అతన్ని ఎదుర్కోవడానికి వెళ్ళాడు. అక్కడ చదువుతున్నటువంటి యెషయా గ్రంథంలో చదువుతున్నటువంటి విషయాలు ఆ వ్యక్తికి అర్థం కాలేదు. అప్పుడు ఫిలిప్ అడుగుతూ ఉన్నాడు, నువ్వు చదివేది నీకు అర్థమవుతుందా అన్నప్పుడు, ఒకడు నాకు త్రోవ చూపిస్తే తప్పితే నాకు అర్థం కాదు కదా అన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే 34వ వచనం నుండి, అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గురించి ఇలాగ చెప్పుచున్నాడు, తన్ను గుర్చియా వేరొకను గుర్చియా దయచేసి నాకు తెలుపు అని ఫిలిప్పుని అడిగిన. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖములను అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. యేసును గూర్చిన సువార్త. ఈ సువార్త ఎవరిదై ఉండాలి? యేసును గురించిన సువార్త ఉండాలి, నువ్వు వినే సువార్త. అనేక మంది ఈరోజు దేవునింటికి వస్తూ ఉన్నారు. వచ్చే విధానం చూస్తే ఎందుకు అంత క్లియర్గా కొర్నేలికి సువార్త లేకుండా రక్షణ లేదని కరాఖండిగా చెప్పబడింది. అంత మంచి వ్యక్తికి కూడా ఈరోజు చూస్తే అనేక మంది ఏ విధంగా దేవునింట్లో ప్రవేశిస్తున్నారంటే, వారు ప్రవేశం అనుకుంటున్నారు కానీ దేవుడైతే అక్కడ స్టాప్ చేసేస్తూ ఉన్నాడు. నాకు రోగం బాగైంది, నేను దేవునింటికి వస్తూ ఉన్నా, మంచిదే, తప్పులేదు. నాకు మేలు జరిగింది, దేవునింటికి వస్తూ ఉన్నా. లేకపోతే మేము మతం పుచ్చుకున్నాము అందుకోసం వస్తున్నా, లేకపోతే మా తల్లిదండ్రులు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు అందుకోసం వస్తున్నా, లేకపోతే నాకు ఈ దేవుడు అంటే ఇష్టం అందుకోసం వస్తున్నా. రకరకాలుగా వచ్చే మనుషులు ఉన్నారు. దాన్ని బట్టి వారు ఏమనుకున్నారంటే, మేము ఫాలో అవుతా ఉన్నాం, మేము క్రైస్తవులు ఉన్నామని ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఈ మార్గాలన్నీ కూడా సరైనది కాదని అపోస్తల బోధ తెలియజేస్తుంది. అపోస్తల బోధ ప్రకారము సువార్త వినకుండా రక్షించబడడం అనేది అవకాశం లేదు. సువార్త విని రక్షించబడాలి. దాని తర్వాత నీ బాప్తిసానికి కూడా ఒక మార్గం ఉంది. ఆ బాప్తిసం యొక్క పరిస్థితి ఏంటంటే, ఎప్పుడైతే ఈ సువార్త గురించి చెప్పాడో దాని తర్వాత వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటకి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాను. నీళ్లు చూసిన తర్వాత ఏం చేశాడు ఆయన? బాప్తిసానికి ఏం కావాలి? నీళ్లు కావాలి. ఎన్ని నీళ్లు కావాలి? చిలకరించేంత నీళ్ళ కాదు. ఈరోజు ఆ ప్రాక్టీస్ కూడా ఉంది బాప్తిసానికి సంబంధించి. చిలకరించేంత నీళ్ళు లేని చోట బకెట్తో నీళ్లు పోసి బాప్తిసం అని చెప్పేస్తూ ఉన్నారు. కానీ అది కాదు క్రమం. ఆయన అక్కడ నీళ్లున్నవి, అదిగో నీళ్లు, నాకు బాప్తిసం కాటకమైన అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించారు. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్లలోనికి దిగిరి. నీళ్ళలోనికి దిగిరంటే యాంకిల్స్ వరకు, అంటే
కేవలం పాదాల వరకు తడిస్తే చాలా, గిరసల దాకా వస్తే చాలా. దిగారంటే అదే దాని యొక్క అర్థము. నీళ్ళలోకి దిగిరి అంటే నీళ్ళలో మునగలిగే అంత లోతుకు దిగారని అర్థం. బాప్తిస్మం అంటేనే ఇమ్మర్షన్, ముంచబడటం. ఎప్పుడైతే ఆ నీళ్లలోకి దిగి అప్పుడు బాప్తిస్మం పొందారంట. నీళ్లలోకి దిగి ఏం చెప్తున్నారు చూద్దాం అక్కడ. నీళ్లలోకి దిగిరి అంతటా ఫిలిప్ అతనికి బాప్తిస్మం ఇచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్ను కొనిపోయాను. నీళ్లలోకి దిగడము, నీళ్ళలోంచి బయటకు రావడం. ఇది మనం చూసినట్టుగా, రోమపత్రికలు చూసినట్టుగా క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ, మరణ, సమాధి, పునరుద్ధానాలకి సాదృశ్యంగా బాప్తిస్మం ఉంది. అంతేగాని ఎక్కడ సమాధి చేయబడతా ఉన్నావు? చిలకరింపుతో సమాధి చేయబడతామా? లేకపోతే జెండా దగ్గర ప్రమాణం చేసి మనము సమాధి చేయబడతామా? లేకపోతే ఇంకేదైనా కార్యక్రమాల్లో సమాధి చేయబడతామా? కాదు. ఒక విశ్వాసి దేవుని యొక్క సువార్తను విని రక్షించబడి బాప్తిస్మం ద్వారా దేవుని ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ యొక్క విశ్వాసం కాకుండా నువ్వు వేరే ఏ విశ్వాసమైనా, అంటే నేను ప్రమాణం చేస్తాను చాలు నాకు దేవుడు నా యొక్క పాపాలు క్షమించేస్తాడు, లేదు నేను క్రమం తప్పకుండా దేవునింటికి వస్తాను, ఇక్కడ నేను ఆయన చందా ఇస్తాను, రెగ్యులర్గా ఉంటాను, దానివల్ల నాకు రక్షణ అనుకుంటే రక్షణ లేదు. ఇంక ఏ మార్గంలో వచ్చినా కానీ ఆ మార్గాలన్నీ కూడా సరైనవి కావు. నేను మతం పుచ్చుకోవడానికి వచ్చానో లేకపోతే ఇంకేదన్నా ఆలోచనతో వస్తే అవన్నీ కూడా సరైన మార్గాలు కాదని గ్రంథం తెలియజేస్తూ ఉంది. క్రైస్తవుని యొక్క విశ్వాసము పునాది అపోస్తుల బోధ మీద ఉండాలి. అపోస్తుల బోధ క్రమంలో బాప్తిస్మం అనేది ముంచబడాల్సిన అవసరం ఉంది. ముంచబడకుండా నువ్వు బాప్తిస్మం తీసుకోవడానికి అవకాశం లేదు. మరియు నీ హృదయంలో ఒప్పుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. బాప్తిసానికి ముందు నీ హృదయంలో ఒప్పుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. ఆ హృదయంలో ఆ కార్యక్రమాలు జరగకుండా నీకు మారు మనసు, పాప క్షమాపణ అనేది ఉండదని గ్రంథం తెలియజేస్తుంది. రోమపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల్లో నువ్వు ఏమని ఒప్పుకోవాలో అక్కడ గ్రంథం తెలియజేస్తుంది. యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఆయన లేపినని నీ హృదయం ముందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. నువ్వు రక్షించబడడానికి ముఖ్యమైనటువంటి దేవుని యొక్క ఆజ్ఞ లేకపోతే లేఖనం ఏంటంటే, యేసునేమని ఒప్పుకోవాలంట? ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని. ఇందాక మనం ఏం చూసాము? యేసు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. ఆయన మన కోసము దేవుడు ఆయన్ని భూమి మీదకి పంపించాడని ఒప్పుకోవాలి. ఎవరెందు విశ్వాసం ఉంచాలి? దేవుడు ఎవరినైతే భూమి మీదకి పంపించారో ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారని ఎఫెసీ పత్రికలో తెలియజేయబడినట్టుగా ఇక్కడ మనకు తెలియజేస్తున్న మాట, యేసుని ప్రభువు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఆయన లేపిన నీ హృదయం ముందు విశ్వసించిన నీవు రక్షించబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. నువ్వు నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి. నీ విశ్వాసానికి పునాది ఇదేనా? యేసు దేవుని కుమారుడని నువ్వు నమ్ముతున్నావా? యేసుని దేవుడు మృతుల్లో నుండి లేపాడని నువ్వు నమ్ముతున్నావా? యేసు నాకు ప్రభు అని, ఆయన నన్ను ఏలేవాడని, ఆయన ఆజ్ఞానుసారంగా నేను బ్రతుకుతానని విశ్వసించావా? ఈ విశ్వాసం ఉంటేనే నువ్వు రక్షించబడతావు. అలా కాకుండా వేరే మార్గాలు ఏదో నాకు ఆరోగ్యం బాగైందనో లేకపోతే ఇంకోటి ఏదో మార్గాల్లో నీవు దేవునింటిలో ప్రవేశించి ఇక్కడ కూర్చుంటే ప్రయోజనం లేదు. ఇంకోటి, ఇక్కడ వస్తే ఒక మేలు జరుగుతుంది. ఆ మేలు ఏంటంటే నీవు బోధించబడతావు. సరైన మార్గం ఏదో ఇక్కడ తెలియబడుతుంది. బయట ఉండే అవకాశం కూడా లేదు. కనీసం ఇక్కడికి వస్తే ఏం జరుగుతుంది? నీకు దేవుని యొక్క మార్గం ఏదో బోధించబడుతుంది. బోధించబడినప్పుడు వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు యేసును గురించినటువంటి మాట వలన కలుగును. ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది? ఈ బోధ ఏంటి? అపోస్తుల బోధ నీకు వినబడతా ఉన్నప్పుడు, క్రీస్తు యేసును గురించినటువంటి విషయాలు నీకు తెలియబడతా ఉన్నప్పుడు నీకు విశ్వాసం పెరుగుతుంది. అప్పుడు నేను రక్షించబడడానికి మార్గం ఏందనేది తెలిసే అవకాశం ఉంది. అదొక మేలుంది. అలా కాకుండా బయట ఉంటే అసలు అవకాశమే లేదు. మనం ఏం చేయాలంటే, నువ్వు క్రీస్తు యేసులోకి రావాలి అంటే, రక్షించబడాలి అంటే, ఈ విశ్వాసం నువ్వు కొనసాగాలంటే నీవు ముందుగా సువార్త వినాల్సిన అవసరం ఉంది. సువార్త విని దాని ప్రకారంగా రక్షించబడాలి. ఇక్కడకు రక్షించబడి నీవు బాప్తిసం తీసుకుని నీవు ఎక్కడుంటావంటే సంఘములో ఉంటావు.
సంఘం అంటే అది క్రీస్తు శరీరం అని గ్రంథం తెలియజేస్తూ ఉంది. దేవుడు ఎక్కడ ఉంచుతున్నాడో మనం ఒకసారి చూస్తే అపోస్తలుల గ్రంథము 2వ అధ్యాయము చివరి వచనంలో మనం చూస్తే ఈ రక్షించబడిన వారు లేదా బాప్తిసం పొందిన వారందరూ ఎక్కడున్నారంట చూస్తే 47వ వచనము మధ్యలో చూస్తాను. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దానికి ముందుగా ఎంతమంది చేర్చబడ్డారంట మనం చూస్తే 41వ వచనంలో, కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. సంఘముగా 3000 మందితో ప్రారంభమైనటువంటి ఆది సంఘము, క్రొత్త నిబంధన చట్టం కింద ప్రారంభమైనటువంటి సంఘం, అపోస్తుల బోధ క్రమంలో నడిచే స్థానిక సంఘము. ఆ సంఘంలోకి ఏం చేస్తానంట, దేవుడు చేరుస్తా ఉన్నాడంట. ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఈ చేర్చున్నటువంటి పిలువబడినటువంటి వారందరినీ ఏమన్నారంటే సంఘం అన్నారు. ఈ సంఘాన్ని క్రీస్తు శరీరం అన్నారు. ఈ క్రీస్తు సంఘాన్ని ఏమన్నారు, క్రీస్తు ప్రభువు యొక్క శరీరంతో పోల్చారు. క్రీస్తు ప్రభువు యొక్క శరీరం ఏమవుతూ ఉంటుంది, ఈ సంఘము శిరస్సుగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభువు యొక్క ఆధీనములో ఆయన ప్రభువుగా ఉంటాడు. ఈ యొక్క శరీరము ఆయన చెప్పినట్టుగా వింటూ ఉంటుంది. ఈ శరీరం అనే సంఘము, సంఘానికి శిరస్సు క్రీస్తు. ఈ శిరస్సు క్రీస్తు. ఈ విశ్వాసంలో మనము కొనసాగుతూ ఉంటాము. ఈ శిరస్సు క్రీస్తు కాకుండా వేరే ఏదైనా శిరస్సు అయింటే, ఆ పాస్టర్ గారు చర్చికనే వెళ్తానండి, మా పాదిరి గారు చర్చికనే వెళ్తానండి, లేకపోతే ఫలానాయన పేరు పెట్టినా చర్చికి వెళ్తామండి, ఈ కాదు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంఘము క్రీస్తు సంఘము, దానికి శిరస్సు క్రీస్తు. దానికి శిరస్సు పోప్ కాదు, లేకపోతే బిషప్ కాదు, లేకపోతే ఇంకా ఎవరు కాదు, కానీ క్రీస్తు ప్రభువారే సంఘానికి శిరస్సు. అది మర్చిపోకూడదు. అలా కాకుండా మనుషులపైన ఆధారపడే సంఘం అయితే కాదు. అది వ్యక్తుల పేర్లపైన పిలువబడేది కాదు, కానీ అది క్రీస్తు పేరు మీద పిలువబడే సంఘమే క్రీస్తు సంఘము. ఈ క్రీస్తు సంఘానికి శిరస్సు క్రీస్తు ప్రభువారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మనం ఒకసారి చూస్తే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో క్రీస్తు ప్రభువారు సంఘానికి శిరస్సు అయి ఉన్నారు. మనం ఒకసారి చూస్తే 4వ అధ్యాయము 4వ వచనం నుండి, శరీరం ఒక్కటే, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ పిలువబడితే. ప్రభు ఒక్కడే, శరీరము ఒక్కటే, ఒకే శరీరంలోకి పిలువబడ్డామంట. ఒకే శరీరంలోకి మనం ఇక్కడికి పిలువబడ్డాము. ఈ పిలువబడిన మనము ఎలా ఉండాలంటే, క్రీస్తు ప్రభు వారి యొక్క శిరస్సుగా ఉన్నటువంటి శరీరంలోకి వచ్చిన మనము అవయవులుగా అతుకబడి ఉండాల్సిన అవసరం ఉంది. ఇందులో ఈ శరీరంలో మనము క్రీస్తు యొక్క మార్గాలను అనుసరించి, క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించే వ్యక్తులుగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఒకే శరీరము. ఈ సంఘం అనే శరీరంలో నీవు భాగంగా ఉంటా ఉన్నావు. అందువల్ల ఈ యొక్క డైరెక్షన్స్ అన్నీ కూడా ఎలా వస్తాయంటే క్రీస్తు ప్రభువు దగ్గర నుంచి వస్తాయి. క్రీస్తు ప్రభువు ఈ ఆజ్ఞ ఇస్తాడో దాని ప్రకారం మనం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి ఈ విశ్వాసం కాకుండా మనుషులు నడిపించే సంఘాలు ఉన్నాయి. మనుషుల పేర్లతో మనుషులు నడిపించే, మనుషులకు ఇష్టం వచ్చినట్టుగా వారి క్రమం ప్రకారం నడిచే సంఘాలు ఉన్నాయి. కానీ ఆ సంఘము దేవుని యొక్క ఏర్పాట్లది కాదని బైబిల్ క్లియర్గా తెలియజేస్తుంది. ఈరోజు చూస్తే ఆరాధనలు ఒక్కొక్క సంఘానికి వెళ్తే ఒక్కొక్క రకంగా కనబడుతూ ఉంది. ఆరాధన అంటేనే రకరకాలుగా ఉంది. కానీ అపోస్తుల బోధ క్రమంలో దేవుడు ఏర్పాటు చేసిన డిజైన్లో ఆరాధన జరుగుతుందా అంటే లేనే లేదు. చాలా సంఘాలకు వెళ్తే వారు ఏర్పాటు చేసుకున్న ప్యాటర్న్లో ఉంటారు ఆరాధన. బైబిల్ ఏం చెప్తుంది? దేవుని ఆరాధించాలంటే దేంతో ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ. దేవుడు అదే కోరుకుంటా ఉన్నాడు. మనం ఒకసారి చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తే, ఆయన ఏ విధంగా దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనను. ఇది ఎవరు చెప్తున్నారు? క్రీస్తు ప్రభువు వారు శరీరధారి అయి ఈ భూమి మీద ఉన్నప్పుడు సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. ఆయన దేవుడు ఆరాధన కోరుకుంటున్నాడని, ఆ ఆరాధన ఏ విధంగా ఉండాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంట. ఇంకా పైకి వెళ్తే 21వ వచనం నుండి చూస్తే, 19 నుంచి చూస్తే ఆమె చెప్తుంది, అయ్యా
నీవు ప్రవక్తమని గ్రహించున్నాను. మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించరు కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదరని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, యెరూషలేములో ఆరాధన చేస్తారని మా పితరులు అయితే ఈ పర్వతం ముందు ఆరాధించారు, మీరైతే యెరూషలేములో ఆరాధించాలని చెప్తా ఉన్నారంటే ప్రభు చెప్తాడు, ఒక కాలం వస్తుందంట అమ్మ, ఒక కాలం వస్తుంది, ఆ కాలమందు తండ్రిని ఈ పర్వతం మీద నేను యెరూషలేమును మీరు తండ్రిని ఆరాధింపరు. ఎవరిని ఆరాధించాలా? తండ్రిని ఆరాధించాలని ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడుతుంది. తండ్రిని ఆరాధింపరు. ఎక్కడ ఆరాధిస్తారంట? తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించుతున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఇందులో తండ్రికి ఆరాధన చేయడం అనే ఒక అంశం ఉంది. ఈ అంశము తండ్రి కోరుకుంటున్నాడు. ఆరాధన చేసే వ్యక్తుల్లో శరీరధారిగా భూమి మీద ఉన్న క్రీస్తు ప్రభు వారు కూడా తండ్రిని ఆరాధన చేశాడు. మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నామని ఆయన సమరస్థితితో చెప్పాడు. ఈ ఆరాధన నువ్వు తెలిసి చేయాల్సిన అవసరం ఉంది. రక్షించబడిన నీవు ఈ ఆరాధన క్రమం లేకుండా, నేను రక్షించబడ్డానండి, నాకు అనుకూలంగా ఉంది, నాకు దగ్గరగా ఉంది, నాకు ఇంటికి దగ్గరగా ఉంది కాబట్టి నేను ఈ చర్చికి వెళ్తున్నాను, లేకపోతే మా ఊర్లో ఇదే చర్చ్ ఉంది కాబట్టి దీనికి వెళ్తున్నాను, లేకపోతే ఈ క్రమం ప్రకారం అపోస్తుల క్రమం ప్రకారం ఉండే సంఘము మా పరిసర ప్రాంతాలు లేదంటే నీవు దానికోసము వెతుక్కొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. అది ఎంత దూరమైన ఎంత ప్రయాసైనా నువ్వేం చేయాలి? నువ్వు దేవుని యొక్క మాటల్ని వినేటప్పుడు, దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఏం చేయాలి? ఆరాధన జరిగే స్థలము, క్రమమైన ఆరాధన ఎక్కడుంది? ఆత్మతోనూ సత్యంతోనూ ఎవరు ఆరాధన చేస్తున్నారో ఆరాధన చేసే స్థలానికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ ఆరాధన క్రమాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ క్రొత్త నిబంధన ఆరాధన క్రమం మనం చూస్తే, ఆ ప్యాటర్న్ మనం ఆలోచన చేస్తే, మొదటగా పాటలు ఉంటాయి, సింగింగ్. పాటలు పాడాలి. పాటలు ఎటువంటి పాటలు, ఎలా పాడాలి అంటే ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా పాడాలి, వాయిద్యాలు లేకుండా పాడాలి. ఇది జిహ్వ ఫలము అన్నారు, గాత్ర సంగీతం అన్నారంట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు ఎటువంటి పాటలు, సంగీతాన్ని కోరుకుంటున్నాడు అంటే గాత్ర సంగీతాన్ని మాత్రమే ఆయన కోరుకున్నాడు. 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతంతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించుచు క్రీస్తునందుల భయంతో ఒకరినొకడు లోబడి ఉండుడి. ఆత్మ సంబంధమైనటువంటి పాటలు, కీర్తనలు, సంగీతం అంటే ఇక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కాదు. ఇక్కడ సంగీతం అంటే గాత్ర సంగీతం, వోకల్, నీ జీవఫలాన్ని అర్పించాలి. దేవుడిది కోరుకుంటున్నాడు. ఒకవేళ అక్కడ ఇన్స్ట్రుమెంట్స్తో పాడుతున్నారు అనుకోండి, అది దేవుడు కోరుకున్న స్థలమా? కాదు. ఇన్స్ట్రుమెంట్స్తో దేవుని ఆరాధిస్తున్నారు అనుకోండి, ఆ ఆరాధన స్థలము నువ్వు పోదగిందా అంటే కాదు. అపోస్తుల బోధక్రమం ప్రకారము వాయిద్యాలు లేవు. ఎందుకోసం అంటే వాయిద్యాలు ఉన్న స్థలం వేరు, అప్పుడున్నటువంటి ఆరాధకులు వేరు, అప్పుడు జరిగిన క్రమం వేరు. పాత నిబంధన కాలంలో మోషే ధర్మశాస్త్రం కింద ఆరాధన చేసేటప్పుడు లేవీల్ని, అహరోను సంతతి వారిని యాజకులుగా ఏర్పాటు చేసి వారి ద్వారా ఆరాధన చేసేటప్పుడు అక్కడ బాకాలు ఊదించారు. దానికోసం ప్రత్యేకంగా లేవీలు ఏర్పరచబడ్డారు. అక్కడ యాజకులు వేరు, యాజక ధర్మం వేరు. ఇప్పుడైతే క్రొత్త నిబంధన చట్టం కింద ఉన్నటువంటి ఈ క్రీస్తు సంఘములో ఏ విధంగా ఉండాలి? యాజకులు మార్చబడ్డారు, యాజక ధర్మం కూడా మార్చబడింది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు సంగీతం లేదు అంటే అపోస్తులు ఎక్కడ కూడా వారి యొక్క ఆరాధన క్రమంలో సంగీతం లేదు. కానీ ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే నీ యొక్క జీవఫలము, వోకల్, గాత్రం మాత్రమే. నీ గాత్రంతో నీ హృదయాన్ని మీటి నువ్వు పాటలు పాడాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఉండే ఆరాధన జరిగే స్థలం నువ్వు వెళ్ళావనుకోండి, అది దేవునికి ఇష్టమైందా అంటే కానే కాదు.
అందువల్ల నీ విశ్వాసం ఎక్కడ ఉండాలి? నీ విశ్వాసము ఆరాధన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే ఆరాధన క్రమం ఎక్కడుందో అక్కడ ఉండాలి. మనం చూస్తే మరి కొలస్సీ పత్రికలో కూడా మనం చూస్తాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఈ గాత్ర సంగీతం మాత్రమే ఉండాలి అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తూ మనకు 3వ అధ్యాయము 16వ వచనం మనం పరిశీలన చేస్తే, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకడినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయొచ్చు. ఎక్కడ గానం చేయాలంట? మీ హృదయములతో. అంతేగాని ఇన్స్ట్రుమెంట్స్తో కాదు. ఇన్స్ట్రుమెంట్స్ నిన్ను లీడ్ చేయకూడదు. నీ హృదయంలోంచి దేవుని స్తుతించాలా. దాన్ని జీవఫలం అన్నాం. నీ హృదయంలో ఏదైతే నీవు దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటావో ఆ కృతజ్ఞత పూర్వకమైనటువంటి ఆ పాట నోటి ద్వారా రావాల్సిన అవసరం ఉంది. అంతేగాని మ్యూజిక్ నిన్ను లీడ్ చేస్తే దాన్ని అనుసరించి నువ్వు దేవుని స్తుతించేది కాదు. దేవుడు దాన్ని తీసేశాడు. దేవుడు దాన్ని మోషే ధర్మశాస్త్రం ఎప్పుడైతే ముగించబడినప్పటికీ దాన్ని తీసివేయబడింది. ఎందుకంటే అక్కడ యాజక ధర్మం మార్చబడింది. ఇంకా బోరలు లేవు, వాయిద్యాలు లేవు, నాట్యాలు లేవు. నేను మొన్న చెప్పాను, ఒక వ్యక్తి వచ్చి డాన్సులు వేస్తున్నాడని. డాన్సులు వేసే పరిస్థితులు ప్రస్తుతం లేవు. దేవుడు అల్లరికి కర్త కాదు. దేవుని ఆరాధిస్తామనంటే ఆత్మతోనూ సత్యంతోనూ మాత్రం ఆరాధిస్తాం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. అందువల్ల ఈ యొక్క ఆత్మ సంబంధమైన పాటలతోనూ పద్యములతోనూ హృదయంలో దేవుని గురించి గానం చేయాలి. హృదయంతో ఈ హృదయ వీణను మీటాలి. అలా దేవుని స్తుతించాల్సిన అవసరం ఉంది. రెండవది ప్రార్థన ఉంటుంది. దేవుని యొక్క ఆరాధనలో ప్రార్థన. ఎడతెగక ప్రార్థన చేయమన్నప్పుడు ఎడతెగక ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. మరియు దేవుని యొక్క వాక్యము సందేశము, ప్రీచింగ్ అండ్ టీచింగ్. ఇక్కడ జరిగేది ఏంటంటే దేవుని యొక్క మాటలు ఉపదేశించబడతాయి నీ మార్గాలు సరిచేసుకోవడానికి, నీ తప్పులు దిద్దుకోవడానికి, నిన్ను ఖండించడానికి, నీతి యందు శిక్ష చేయడానికి ఉపయోగకరమైనటువంటి దేవుని యొక్క మాటలు ఇక్కడ వినబడతా ఉంటాయి. ఈ వాక్యాన్ని బట్టే నీవు మార్చబడాల్సిన అవసరం ఉంది. అపోస్తలుడు పౌలు గారు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో మనం ఒకసారి చూస్తే, రెండవ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో, వాక్యం ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధన సహింపక. ఇక్కడ బోధ ఎటువంటి బోధ ఉంటుంది? హితబోధ ఉంటుంది. దేవుని ఇంటిలో, దేవుని యొక్క క్రీస్తు సంఘములో నీకు ఎటువంటి బోధ వినబడుతుందంటే, దేవుని మార్గాల్లో నడవడానికి అవకాశం ఉన్నటువంటి ఈ బోధ ఇక్కడ వినబడుతుంటుంది. అపోస్తుల బోధ వినబడుతుంటుంది. ఈ అపోస్తుల క్రమంలో ఎవరైతే నడుస్తుంటారో వారు దేవుని యొక్క మార్గాలు కనుగొన్నవారు, దేవుని యొక్క పక్షంగా నడిచేవారు. దాని తర్వాత ప్రభు యొక్క ప్రభు బలను సమీపించే కార్యక్రమం ఉంటుంది. ఈ ప్రభు బల్ల ఏముంటుందంటే రిమెంబరెన్స్ ఆఫ్ జీసస్ డెత్. ప్రభువుని గుర్తు చేసుకోవడము ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇది తప్పకుండా చేయాలి. లార్డ్ సప్పర్ అన్నారు, దీన్ని ప్రభు బల్ల అన్నారు, లేకపోతే ప్రభురాత్రి భోజనం అన్నారు. ఇది ఆరాధనలో భాగమైంది, ముఖ్య భాగమైంది. ఈ ప్రభు బలను తీసుకున్నటువంటి వారు అనేక సంఘాలు ఉన్నాయి. లేకపోతే ఈ ప్రభు బలను ఆచరించేవారు చాలా తక్కువ సంఘాలు ఉన్నాయి. అటువంటి చోటకు నువ్వు వెళ్ళి ప్రభు బల తీసుకోకుండా నువ్వు వెళ్ళే ఆ విశ్వాసం అది సరైందా అంటే క్రైస్తవుని విశ్వాసం కాదు. క్రీస్తు యేసునందు రక్షించబడి క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడుగుబడిన వ్యక్తి తప్పకుండా ప్రభు బలం తీసుకోవాలి. దానికి సాకులు చెప్పకూడదు. నాకు తెలిసి ఒక్కరే ఉన్నారు, ఇద్దరే ఉన్నారు, అందుకోసం అక్కడ ప్రభు బలం తీసుకోబట్టలేదు. లేకపోతే మాకు అసలు మా సంఘంలో ప్రభు బలే ఇవ్వరు. కొన్ని సంఘాలు అట్లా నడిపించబడతా ఉన్నాయి. ఏమంటారంటే వాళ్ళు దేవుని యొక్క వాక్యమే జీవాహారము, ఇంకా మరలా ప్రభు బల స్వీకరించాల్సిన అవసరం లేదు. కానీ ఇది ఆజ్ఞగా ఇవ్వబడింది, ఆజ్ఞను అనుసరించాల్సిన అవసరం ఉంది. లేదా నెలకోసారి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఒక చోట అయితే నెలకొకసారి. ఎందుకనంటే మా సంఘము చాలా విస్తరించింది కాబట్టి 5,000 మంది, 10,000 మంది, 20,000 మంది వచ్చి చేరతారు కాబట్టి ప్రతి వారం ఇవ్వడము కుదరదంట. కానీ అది వాక్యానుసారం అంటే వాక్యానుసారం కాదు. అపోస్తుల బోధన అనుసరించి ఆ విధంగా జరుగుతుందంటే ఆ విధంగా జరిగేది కాదు. అందువల్ల ప్రతి ఆదివారం, ప్రతి ప్రభుదినము
ప్రభు వల్ల ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో నడవకుండా ఉన్నటువంటి సంఘానికి నువ్వు వెళ్తే, అందులో సభ్యుడిగా నువ్వు ఉంటే, అది దేవుడు నచ్చిన సంఘము కాదు. నీ విశ్వాసము వాక్యానుసారంగా ఉండాల్సిన అవసరం ఉంది. క్రైస్తవుని యొక్క విశ్వాసము వాక్యానికి ఆధారం లేకుండా ఉంటే నువ్వు కేవలము వెళ్ళి వస్తూ ఉన్నావు, లేకపోతే ఆ భ్రమలో జీవిస్తూ ఉన్నావు అంతే. ఎప్పుడైతే వాక్యానుసారంగా ఏ సంఘం అయితే నడిపించబడుతుందో ఆ నడిపించే సంఘములో నువ్వు సభ్యుడిగా ఉన్నావో లేదని పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే ఆ సంఘానికి మాత్రమే నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఇష్టానుసారంగా లేకపోతే స్వేచ్ఛారాధనలు చేసే మనుషులు, వారికి ఇష్టం వచ్చినటువంటి ప్యాటర్న్లో నడిపించబడేవారు ఉన్నారు. ముఖ్యంగా ఇందులో ప్రభు బల్ల కార్యక్రమం అనేది, లార్డ్ సప్పర్ అనేది, దాన్ని కమ్యూనియన్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. ఈ లార్డ్ సప్పర్ కమ్యూనియన్, ఈ ప్రభు బల్ల అనేది ఈ యొక్క ఆరాధనలో ముఖ్యమైన భాగం. ఈ ప్రభు వల్ల ప్రతి ప్రభు దినంలో నీవు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎందుకోసం అంటే క్రీస్తు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం. క్రీస్తు ప్రభువు నా కోసం మరణించారని జ్ఞాపకం చేసుకోవడం. ఎప్పుడైతే నువ్వు దాన్ని జ్ఞాపకం చేసుకుంటావో అప్పుడు అది రిమెంబరెన్స్ ఆఫ్ క్రైస్ట్ అని మనము ఆలోచన చేస్తాము. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తే ఆయన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువారు నీ పక్షంగా నా పక్షంగా చేసినటువంటి బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువారి యొక్క భోజన బలలో చేయి వేయాల్సిన అవసరం ఉంది. మనం చూస్తే 11వ అధ్యాయము, మొదటి కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనం మనం చూస్తే 23-24 ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటుకై దీన్ని చేయడని చెప్పాను. ఎందుకోసం ప్రభు బల్ల మనము అందులో చేయి వేస్తాం, ప్రభు బల్లో మనం చేయి వేస్తామంటే ప్రభువారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మన పక్షంగా చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మరణాన్ని ప్రచురించాలి. మనం చూస్తే కింద వచనాల్లో ఆయన తన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోమని, ఈ పాత నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనే త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రొక్లైమ్ ద లార్డ్ డెత్ అంటిల్ హీ రిటర్న్స్. ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించాల. ఈ విశ్వాసము ఇది ప్రతి ప్రభు దినంలో ఉండాలి. మనం చూస్తే ఈ రొట్టె విరచడం అనేది చాలామంది ఏమనుకుంటారంటే ఇది కేవలము మేము వారానికి ఒకసారి మా కన్వీనియంట్గా ఉన్నప్పుడు ఒకసారి అని కాదు, కానీ స్పష్టంగా తెలియజేయబడింది ఏంటంటే ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడని అపోస్తలుల కార్యగ్రంథంలో పౌలు గారు తెలియజేస్తారు. మనం చూస్తే 20వ అధ్యాయం 7వ వచనంలో, అపోస్తలుల కార్యగ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఎప్పుడు కూడుకున్నారంట? ఆదివారం అంటే ప్రభుదినము రొట్టె విరచడానికి కూడుకున్నారు. అందువల్ల దీన్ని ఎడతెగక ఉండాలి అన్నప్పుడు రొట్టె విరుచుట అనే కార్యక్రమం ఎడతెగక అంటే ప్రతి ప్రభు దినంలో ఆదివారం చేయాల్సిన అవసరం ఉంది. ఇది చేయనటువంటి సంఘాలు అనేకం ఉన్నాయి. ఆ సంఘం ఉంటే అది అపోస్తల బోధ క్రమంలో నడిచే సంఘం కాదని స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల నీ విశ్వాసము వాక్యానుసారంగా వాక్య ఆధారంగా నీవు నడుస్తున్నావంటే, విశ్వాస యాత్ర కొనసాగిస్తుంటే ఇవన్నీ ఆలోచన చేయాలి. ఇవి సరిగా ఉన్నాయా లేదా, ఉన్న సంఘానికే నేను వెళ్తున్నానా లేదా, లేకపోతే నా కన్వీనియన్స్ కోసము నాకు దగ్గరగా ఉన్న సంఘము, లేకపోతే మా తల్లిదండ్రులు వెళ్ళే సంఘము, లేకపోతే నేను వివాహానికి ఇవ్వబడ్డాను కాబట్టి నా భర్త ఎక్కడికి వెళ్తే అక్కడికి, లేకపోతే నా భార్య నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది కాబట్టి వాళ్ళ సంఘానికి వెళ్తున్నాను. ఈ కాదు చెప్పాల్సింది. వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. వాక్యం ఆధారం లేకుండా మనము ఏమి చేయకూడదు. మరియు నీ విశ్వాసం ఎలా ఉండాలంటే ప్రభు యొక్క ఆజ్ఞను శిరసా వహించేదిగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభువారు ఆయన తన శిష్యులకు చెప్పిన మాట మనం చూస్తే, మీరు ఏం చేయాలన్నాడు? సువార్త ప్రకటన అనేది అది నీ విశ్వాసంలో ఒక భాగమైంది. ప్రభువారి యొక్క ఆజ్ఞను పాటించాల్సిన అవసరం ఉంది. మత్తయి సువార్త
28వ అధ్యాయం మనం చూస్తే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19, 20 వచనాలు మనం పరిశీలన చేస్తే, చివరి వచనాలు ఏం చేశారంటే, ప్రభువారు తన శిష్యుల్ని సువార్త పనికి పంపిస్తూ, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఇది ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత. సువార్త ప్రకటించడము, శిష్యులుగా చేయడము, సువార్త ప్రకటించడము, శిష్యులుగా చేయడం. మీరు వెళ్ళి ఏం చేయాలంట? సమస్త జనులు శిష్యులుగా చేయడి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించదు వాటన్నిటిని గైకొన్న వారికి బోధించుడి. సువార్త ప్రకటన అనేది క్రైస్తవునికి బాధ్యత. సువార్త లేనటువంటి పరిస్థితి అనేది అది దేవుడు నచ్చనటువంటిది. సువార్త ప్రకటన అది దేవుని ఆజ్ఞ. ఆజ్ఞ ప్రకారం మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరియు ఇదే విషయం మనము మార్కు సువార్తలో కూడా మనం గమనించాం. మార్కు సువార్త ఇందాక చదువుకున్నాము, 16వ అధ్యాయము 15వ వచనం చూస్తే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఏం ప్రకటించాలంట? సువార్తను ప్రకటించుడి. సువార్త ప్రకటించడం అనేది అది క్రైస్తవుని బాధ్యతగా ఉంది. ప్రతి ఒక్కరూ, నువ్వు విశ్వాసిగా నీ విశ్వాసయాత్రను కొనసాగిస్తున్నావంటే నువ్వేం చేయాలి? నీ విశ్వాసము దేనిపైన ఆధారపడింది? అపోస్తలుల బోధపైన ఆధారపడి ఉంటే నువ్వు తప్పకుండా సువార్తను ప్రకటించాలి. ఏ ప్రదేశంలో అయినా, ఏ స్థితిలో అయినా, సమయమందును అసమయమందును సువార్తను ప్రకటించమన్నప్పుడు నీకు అవకాశం ఉన్న ప్రతి సోర్సెస్లో, ఏ సోర్స్ అయినా, నువ్వు ఏ విధంగా అయినా కానీ దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని వాక్యాన్ని ఇతరులకు చెప్పడము, సువార్త ప్రకటించడము, లేకపోతే సువార్త ప్రకటించే స్థలానికి మనుషులను చేర్చడం కూడా ఒక భాగమైంది. రక్షించబడిన వ్యక్తుల్ని ఆ ప్రాంతానికి తీసుకుని వచ్చి వారిని కూర్చోబెట్టగలిగితే కూడా సువార్తలో భాగమే. లేదా సువార్త కార్యక్రమాన్ని జరిగించే వారిని సపోర్ట్ చేయడం కూడా ఒక భాగమే. సువార్త పనికి మనుషుల్ని పంపించడం కూడా ఒక భాగమే. దేంట్లో నువ్వు సహకరించగలిగితే దాంట్లో సువార్తకు నువ్వు సహకరించాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. మరియు నీ విశ్వాసము, క్రీస్తు ప్రభువారు మొదటిసారి వచ్చి ఆయన ఏం చేశాడు? మన పాపం నిమిత్తము సిలువలో మరణించి ఆయన తిరిగి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. నీ విశ్వాసం ఏమి ఉండాలి? ప్రభువారు మరలా వస్తారు. అనేక మందికి ఈ విశ్వాసం లేదు. లోకంలో వాళ్ళకి అసలు చనిపోయిన తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు. ఈ బైబిల్ నమ్ముకున్న వాళ్ళకు కూడా ఒక విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఏంటంటే, క్రీస్తు ప్రభువారు ఇంకా రాడు, ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయాడు, ఇంకా వచ్చేది లేదు, ఈ భూమి అంతమయ్యేది లేదు. అది వాస్తవం అంటే అది అబద్ధ బోధ, అది వాస్తవం కాదు. అది స్పష్టంగా మనకు తెలియజేయబడింది. ఎక్కడుంటే మనం ఒకసారి చూస్తే, అపోస్తలుల కార్య గ్రంథము 1వ అధ్యాయంలో ప్రభువారు చెప్పినటువంటి మాట మనము జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే అబద్ధ బోధ మనుషుల్ని పెడదారి పట్టిస్తూ ఉంది. అబద్ధ బోధ మనుషుల్ని పెడదారి పట్టిస్తుంది. 9వ వచనం చూస్తే ప్రభువారు చెప్తున్న మాట, తన శిష్యులు చూశాడు. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలం ముందు ఇశ్రాయేలుకు రాజ్యం మరలా అనుగ్రహించదమని ఆయన అడుగుగా, ఆయన కాలములను సమయములను తండ్రి స్వాధీనమందు ఉంచుకుని ఉన్నాడు. ప్రభువారు ఈ భూమి మీద శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పునరుద్ధరణై వెళ్ళే సమయంలో మాట్లాడుతున్నాడు. కాలములు సమయంలో తండ్రి స్వాధీనం ఉంచుకున్నాడు, వాటిని తెలుసుకుంటా మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదా సమరయ దేశమును భూదిగంతం వరకు నాకు సాక్షులైందని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమాయను. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఏమయ్యాడంట? ఆరోహణమయ్యాడు, కొనిపోబడ్డాడు. క్రీస్తు ప్రభువారు తండ్రి వద్దకు కొనిపోబడ్డాడు. కొనిపోబడిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన చూద్దాము. అప్పుడు ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమైన, అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయాను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండ్రి. ఇదిగో తెల్లని వస్త్రము ధరించుకుని ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలే మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకం వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పారు. అంటే వెళ్ళేటప్పుడు మనుషులు చూసారా లేదా? చూశారు. వచ్చేటప్పుడు కూడా చూస్తారా లేదా?
తప్పకుండా చూస్తారు. ఆయన చూడకుండా దొంగలాగా వచ్చి వెళ్ళే అవకాశం లేదు. కాకపోతే ఏ సమయంలో వస్తారో అదైతే చెప్పబడలేదు. కానీ కాలముల సమయంలో తండ్రి స్వాధీనంలో ఉన్నాయి కనుక ప్రభువారైతే మరలా వస్తారు. దానికి ఆధారం ఇదే. ఏమనుందంటే, మీ యొద్ద నుండి పరలోకమును చేర్చుకొనబడిన ఈయేసే ఏ రీతిగా పరలోకం వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగా నేను తిరిగి వచ్చిన వారితో చెప్పిరి. నీ కంటితో నీవు చూడగలిగే పరిస్థితి. ఈ విశ్వాసం నీలో ఉందా? ఈ విశ్వాసం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా సంఘాలు ఈ విశ్వాసం లేదు. క్రీస్తు ప్రభువు మరలా రాడనే విశ్వాసము చాలామంది కొనసాగుతూ ఉన్నారు. కానీ అది కాదు. ప్రభువారు వచ్చి వెళ్ళిపోయారనే ఆలోచన, ఫస్ట్ సెంచరీలోనే ప్రభువారు రావడము, ఆయన రాకడ వెళ్ళిపోయింది అనే ఆలోచన ఉన్నారు. కానీ నీ విశ్వాసం ఏమంటుంది? అపోస్తుల బోధ క్రమంలో విశ్వాసం ఏంటంటే ప్రభువారు వస్తారు. ఎలా వస్తారనే విషయాన్ని కూడా మనకు స్పష్టంగా బైబిల్ తెలియజేస్తూ ఉంది. అపోస్తుల పౌలు గారు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తే, అపోస్తుల పౌలు గారు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చూస్తే, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిల్చుండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. ప్రభు ఎక్కడికి వస్తాడంట? పరలోకం నుండి. ఎక్కడి నుంచి వస్తాడు ఈయన? పరలోకం నుండి దిగి వస్తాడు. గల్లీ మనుషులారా, ఈ ప్రభు ఏ విధంగా కొనిపోబడ్డాడో అదేవిధంగా తిరిగి రావడాన్ని మీరు చూస్తారని అక్కడ చెప్పబడినటువంటి మాట మరలా నెరవేరే పరిస్థితి ఉంది. దాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మరలా పౌలు గారి చేత ఇక్కడ రాపించడం జరిగింది. మనం చూస్తే, ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. ఎక్కడికి వస్తాడు? చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పటికీ ఒక థియరీ ఉంది, అనేక సంఘాల్లో ఇది ప్రాచుర్యంలో ఉంది. ప్రభు భూమి మీదకి వస్తాడు. భూమి మీద ఆయన పరిపాలన చేస్తాడు. ఎంతకాలం పరిపాలన చేస్తాడంట? 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఇది గ్రంథంలో ఉందంటే గ్రంథంలో లేదు. ఆయన భూమి మీదకి రాడు. ఎక్కడికి వస్తాడంట? ఆకాశ మండలములకు మేఘముల మీద ఆయన ఎక్కడికి వస్తాడు చూస్తే, ఆ మీదట సజీవులమై నిలిచిన మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుతాము. ఆకాశ మండలంకి ఇక్కడుండే వాళ్ళు వెళ్తారు, కానీ ప్రభు వచ్చి పరిపాలన చేసేది ఉండదు. ప్రభు 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారని ఆ యొక్క ఆలోచన అపోస్తుల బోధ సంబంధించింది కాదు. అపోస్తుల బోధలు ఆ విధంగా చెప్పబడలేదు. ఒకవేళ నువ్వు ఆ విశ్వాసంలో కొనసాగుతున్నావేమో, క్రీస్తు ప్రభువు వస్తాడు 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడనే ఆలోచనలు ఉన్నామేమో. ఈ విందులు అవన్నీ కూడా అవి లేవు, గ్రంథానుసారమైనవి కావు. అపోస్తుల బోధలో ఇవి లేవు. అపోస్తుల బోధ ఏం చెప్తుందంటే, ప్రభు వస్తాడు, మేఘాలు ఆకాశం మీదకి మనం కొనిపోబడతాం. ఎవరైతే సజీవుల ముందు మృతులైన వారు సమాధుల్లోంచి లేపబడతారు, దాని తర్వాత సజీవులమైన వారు లేపబడతారు. అందరూ కూడా ఆకాశ మండలంలోకి వెళ్తారు. అంతేగాని ప్రభు భూమి మీదకి వచ్చి రాజ్య పరిపాలన చేసే అవకాశం లేదు, అటువంటిది లేదు. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఆయన మేఘముల మీద కొనిపోబడదు. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడుందుము. ఒకసారి అక్కడ తీసుకెళ్ళిన తర్వాత తీర్పు ఉంటుంది. తీర్పు తర్వాత తీర్పులోనే డివైడ్ అయిపోతాయి. ఎవరు పరలోకానికి చేరుతారో, ఎవరు నరకానికి వెళ్తారో స్పష్టంగా అక్కడ డివైడ్ అయిపోతుంది. అంతేగాని 1000 సంవత్సరాల పరిపాలన అనేది గ్రంథంలో చెప్పబడిన విషయం. సంఖ్యారూపంగా చెప్పబడిన సందర్భాలు ఉంటాయి, కానీ అవి వాస్తవం కాదు. అపోస్తల బోధ క్రమంలో సరైనవి కాదు. నీ విశ్వాసము క్రీస్తు ప్రభువారు మరలా వస్తాడనే విశ్వాసం నీకుందా లేదా? ఆ విశ్వాసము ఆ వాక్యానుసారంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరియు ఈ యొక్క విశ్వాసము, క్రైస్తవ విశ్వాసము క్రీస్తు యేసు వైపు చూస్తూ ఉండాలి. లోకంలో మనుషుల వైపు కాదు, డినామినేషన్స్ వైపు కాదు, మనుషుల ఆధారంగా నిర్మాణం చేసినటువంటి ఈ యొక్క సంఘాల వైపు కాదు. కానీ నువ్వేమో ఆలోచన చేయాలంటే, దేవుని చిత్తం ఏదో ఆ చిత్త ప్రకారం నీవు వెళ్ళాల్సిన అవసరం ఉంది. రోమపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే,
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అన్నాడు. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేమిటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమవటం వలన రూపాంతరం పొందుడి. ఒకవేళ నువ్వు అనుసరించే విధానము అపోస్తుల బోధ క్రమం కాకపోతే మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అపోస్తుల బోధ క్రమంలో నీవు నడవాల్సిన అవసరం ఉంది. ఏది దేవుని చిత్తమేదో ఉత్తమమును అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవాలి. ఒకవేళ ఇంతవరకు తెలియలేదు అనుకో, ఈరోజు తెలుసుకుంటున్నావు, దీన్ని పరీక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ విధంగా ఈ వ్యక్తి చెప్తున్నాడు? ఇది నిజంగా గ్రంథానుసారమైన అపోస్తుల బోధ క్రమమేనా అని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఉంటే ఏమవుతూ ఉంటుందంటే, ఆలోచన నువ్వు చేయకపోతే నువ్వు ఒకరోజు పోయి తట్టే తలుపు అది పరలోక పట్టణం కాదు. దేవుడు నీకు కాకుండా అపవాదికి వాని దూతలకు ఏర్పాటు చేసినటువంటి ఇంకొక స్థలం, అది నరకము. నువ్వు తలుపు తట్టేది అది అవుతుంది. జాగ్రత్త. అందుకోసము నీ విశ్వాసము స్థిరంగా ఉండాలి. ఈ విశ్వాసానికి కర్త అయినటువంటి యేసుక్రీస్తు వైపు నువ్వు చూడాల్సిన అవసరం ఉంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, నేను ముగిస్తున్నాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం పరిశీలన చేస్తే, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఈ విశ్వాస యాత్ర ఇదొక పందెం, అంటే ఇట్స్ అ రేస్. ఈ యొక్క పందెములో నీవు పరిగెత్తాలంటే ఎవరు చూడాలా? క్రీస్తు యేసు వైపు చూడాలా. విశ్వాసానికి కర్త అయిన క్రైస్తవ విశ్వాసానికి కర్త క్రీస్తు వైపు చూడాలి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైనాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతి ఓర్చుకున్న ఆయనను తలంచుకుని. మనకొచ్చే శిక్షలు అయితే, మనకొచ్చే పనిష్మెంట్లు అయితే మన తప్పిదాలను బట్టి వస్తాయి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఏ పాపం చేయని, ఏ కపటము లేని క్రీస్తు ప్రభువారు మన పాపం నిమిత్తము ఆయన ఏం చేశాడు? అవన్నీ కూడా భరించాడు. వాటన్నిటిని ఏం చేయాలి? తలంచుకోవాల్సిన అవసరం ఉంది. వాటన్నిటిని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏం చేయాలంట? మీ ప్రాణములు విసుక్కయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమతి ఓర్చుకుని ఆయన తలంచుకోండి. మీరు పాపంతో పోరాటంలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. సమస్తాన్ని ఆయన నిర్లక్ష్యం చేశాడు రానున్న ఆనందం కొరకి. దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. నీవు నేను కూడా ఈ విశ్వాసంలో మనం కొనసాగితే, దేవుడు ఏర్పాటు చేసి ఆయన చిత్తానుసారమైన విశ్వాసంలో, క్రైస్తవ విశ్వాసంలో నీవు నేను కొనసాగితే ఏమవుతాము? ఒకరోజు మనం కూడా దేవునితో, ఆయన కుమారుతో ఉండే ఆ భాగ్యస్థితిలో మనం కూడా ఉంటాము. దాని గురించే ఈ ప్రయాసంతా. మనం ఏం చేయాలంటే, మనకు విశ్వాసము, మన విశ్వాస జీవితము, మన ప్రయాణము ఇవన్నీ ఈ మెట్ల పైన ఉందా లేదా? నీ విశ్వాసానికి పునాది, ఆధారము ఈ లేఖనాలే. ఈ లేఖనాలు లేకుండా నీకు విశ్వాసానికి పునాది లేదు. మరియు రక్షణ అనేది, రక్షణకు సంబంధించి విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. రక్షణలోకి రావాలంటే బాప్తిసం అవసరం. ఆ బాప్తిసం అనేది ముంచడం అనే ప్రక్రియ ద్వారా జరగాలి. ఆ బాప్తిసం తీసుకునేటప్పుడు నీ హృదయంలో నీవు నిశ్చయించుకోవాల్సిన విషయాలు అనేక ఉన్నాయి. మారు మనసు, పాపక్షమాపణ, ఇవన్నీ పాప క్షమాపణ తీసుకునే బాప్తిసంలో నువ్వు యేసుని ప్రభువుని ఒప్పుకోవాలి. దేవుడు ఆయన్ను ఈ భూమి మీదకి పంపించాడండి. యేసు దేవుని కుమారుడని నువ్వు విశ్వసించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనం జరిగించాలి. దీని తర్వాత ఆయన సంఘం అనే శరీరములో నువ్వు భాగస్థుడు ఉండాలి. క్రీస్తు ప్రభువారు శిరస్సు. ఆ శిరస్సు అయినటువంటి ఈ సంఘములో నువ్వేం చేయాలి? ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించాల్సిన అవసరం ఉంది. మరియు దేవుని ఆరాధించడము, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేసే క్రమం ఒకటి ఉంది. ఆ క్రమం ప్రకారం ఆరాధన చేయకపోతే నీ ఆరాధన దేవునికి చెందదు. రెండవది, నువ్వు సరైన స్థలంలో ఆరాధన చేస్తున్నావా లేదా? ఈ ఆరాధన క్రమం ఉండే సంఘంలో నీవు ఉన్నావా, లేకపోతే నాకు అనుకూలమైన సంఘం అని ఆలోచన చేస్తున్నావా? నాకు అనుకూలమైన సంఘం అంటే అది దేవుడు ఇష్టపడేది కాదు. అందుకోసము క్రీస్తు సంఘము దేవుడు ఏర్పాటు చేసింది. అక్కడ ఈ క్రమం కనబడుతుంది. పాటలు పాడడము, ప్రార్థన మరియు వాక్య సందేశం, ప్రీచింగ్ అండ్ టీచింగ్ ఉంటుంది. దాని తర్వాత దేవుని యొక్క
మార్గాలు బోధించబడతావు. దాని తర్వాత ప్రభు బలు ఉంటుంది. ప్రభు బలు అనేది చాలా ముఖ్యమైనది. ప్రభు బలని నిర్లక్ష్యం చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. అటువంటి సంఘాలతో నీవు అక్కడ ఉన్నావంటే నువ్వు దేవుని మార్గంలో ఉన్న వ్యక్తివి కాదు. అదేవిధంగా దేవుడు ఆజ్ఞాపించినటువంటి సువార్త ప్రకటన అనేది ఒక భాగమైంది. మరియు ప్రభు తిరిగి వస్తాడనే విశ్వాసం కూడా స్థిరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభువు మరలా వస్తాడు, వచ్చి ఆకాశ మండలం మీదకి కొనిపోబడతాం మనము. అక్కడ తీర్పు ఉంటుంది. తీర్పు తర్వాత మనము దేవునితోనూ ఆయన కుమారుడి క్రీస్తు ప్రభువుతోనూ యుగ యుగాలు సదాకాలం ఆయనతో ఉంటామని ఆ నిరీక్షణ మనకు ఉంచి ఈ విశ్వాసంలో మనల్ని కొనసాగమని అపోస్తుల బోధక్రమంలో ఉంచారు. దానికి చూపించారు. ఎవరిని చూపించారంటే విశ్వాసానికి కర్త ఒక ఆయన ఉన్నారు, ఆయన క్రీస్తు ప్రభువారు. విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ మనం ఈ యొక్క రేసులో మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఈ పరుగు పందెము ఆయన ఏ విధంగా పరిగెత్తాడో, సమస్తాన్ని నిర్లక్ష్యం చేశాడు, దేవుని యొక్క సింహాసనం పైన దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడయ్యాడు. మనం కూడా ఆ విధంగా వెళ్ళాలి అంటే ఆ విశ్వాసము, క్రైస్తవుని యొక్క విశ్వాసము సరైన మార్గంలో ఉందా లేదా? కేవలము నమ్ముకోవడము లేకపోతే విశ్వాసము గ్రంథానుసారంగా కాకుండా నీకు నచ్చినట్టుగా ఉంటే ఒకరోజు నువ్వు మోసపోతావు, ఎటువంటి డౌట్ లేదు. ఎలా మోసపోతావంటే, నేను కేవలం వచ్చి ఆదివారము దేవుని సముఖంలో కాసేపు కూర్చొని వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. నీ విశ్వాసం సరైందా కాదా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనం చెక్ చేసుకుంటామో యుగ యుగాలు దేవునితో ఆయన కుమారుతో ఉండే ఆ యొక్క భాగ్యాన్ని మనం పొందుతాం కనుక దానికి తగినట్టుగా మన విశ్వాసం ఉందో లేకపోతే ఆ విశ్వాసానికి మనం వేరుగా ఉన్నామేమో పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. క్రీస్తు సంఘములో అయితే ఇవి తప్పకుండా జరుగుతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. క్రీస్తు సంఘములో క్రీస్తు యొక్క రక్తం చేత రక్షించబడిన వారు ఈ వాతావరణంలో ఉంటారు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ అది కాకుండా వేరే ఎక్కడైనా నీవు ఉన్నావంటే ఆ వాతావరణము సరైనది కాదని గ్రంథం తెలియజేస్తుంది. కనుక మనము మన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ రక్షణను కొనసాగించుకోవాలని ప్రభుపేట మనం చేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు తెలియజేస్తాము.